హాయ్ హలో మన భీమవరం ప్రాపర్టీస్. ఇది మనకు కనపడే 60 ఫీట్ రోడ్డు. మన డిపో బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు, మన వార్పిచ్చి పక్క నుంచి కూడా రావచ్చు. కనపడేది తణుకు వెళ్ళే రోడ్ అనమాట, కోడవెల్లి తణుకు వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో మనకి G+3 బిల్డింగ్ అయితే మనకు అమ్మకానికి వచ్చింది. ఈ బిల్డింగు కస్టమర్ అయితే మనకు ఫోన్ చేసి మనకి సేల్ చేయమని వీడియో తీసి మనకి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోమన్నారని తీస్తున్నాను అనమాట. చూడండి, ఇది ఎంట్రన్స్ మనకి కార్ పార్కింగ్లో అయితే మనకి 4 కార్ల దాకా లోపల పెట్టుకోవచ్చు. ఈ కింద పడేదంతా కార్ పార్కింగ్ అనమాట. ఇది హాలు, ఇదేమో బెడ్రూము. మనకి కిందకు వచ్చేసరికి ఓవరాల్గా మనకి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా చేసి ఇచ్చారనమాట. కబోర్డ్స్ కూడా అయిపోయినాయి. ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూము. ఇటు వచ్చేసరికి మనకి కిచెన్కి మాత్రం కబోర్డ్ వర్క్ అవ్వలేదు, కబోర్డ్ వర్క్ చేయించలేదు కిచెన్కి. ఈ 4 ఫ్లోర్ దాకా లిఫ్ట్ ఉంటుంది, ప్రతిదానికి కామన్ బాత్రూమ్ ఉంటుంది. మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఈ సెకండ్ ఫ్లోర్ అయితే మనకి ఎంట్రన్స్ చూడవచ్చు, సింహద్వారం. ఇది సింహద్వారం, టేక్ గుమ్మ అనమాట. ఇది మనకి ఎంట్రన్సే వాస్తు ప్రకారం కట్టించారు కాబట్టి మనకి ఎంట్రన్స్ ఓపెన్ కిచెన్ ఉంటుంది అనమాట. చూడండి, ఎంట్రన్స్ ఓపెన్ కిచెన్ ఇదంతా చూడొచ్చు. కబోర్డ్ వర్క్ కూడా చాలా రాయల్ లుక్లో చాలా నీట్గా ఉంది. కస్టమర్ అయితే మనకు చెప్పడం ఇది వచ్చేసరికి 2,40,00,000 చెప్పారు. ఇది ఏంటంటే యాక్చువల్గా ఈ ఫ్లోర్ వాళ్ళు ఉంటామని చెప్పేసి అని ఇంటీరియర్ చాలా నీట్గా క్లాస్గా చేయించారు, ప్రీమియంగా. చూడండి, చాలా నీట్గా ఉంటుంది. మీకు వీడియోలో చాలా నీట్గా కనపడుతుంది. చూడండి ఒకసారి. టీవీ హాల్ ఇది. అంటే మన కస్టమర్తో మాట్లాడుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, మీరు మనం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్తో మాట్లాడి మనం ఫైనల్ రేట్ అనేది చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇది మనకి ఒకవేళ ఈ ఫ్లోర్లో మనం ఉన్నా హౌస్ తీసుకునే వాళ్ళు ఉన్నా మనకి రెంట్ పర్పస్ ఇచ్చుకోవడానికి చాలా యూజ్ఫుల్ అవుద్ది. ఎందుకంటే పైన 3rd ఫ్లోర్ నుంచి కింద 1st ఫ్లోరు, 3rd ఫ్లోరు, 4th ఫ్లోర్ కూడా మనకి రెంట్ ఇచ్చుకోవచ్చు. ఎలా లేదన్నా మనకి మంత్లీ వచ్చేటికి కస్టమర్ చెప్పడం ఏంటంటే ఆయన మామూలు ఎగ్జాంపుల్ కింద 75 అన్నాడు. నేనైతే 1 lakh ఈజీగా వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన అంత చెప్పడం ఎందుకు తమ్ముడు, ఒక 75,000 దాకా వస్తుందని ఆయన అన్నారు. నేను ఇంకెక్కువ వస్తుందని, ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు బట్టి చూసుకుంటే అందరూ చాలా రెంట్ పర్పస్ వెళ్ళిపోతున్నారు కదా అని నేను అన్నాను అనమాట. ఏమో మ్యాక్సిమం రావచ్చేమో అని నేను అనుకుంటున్నా. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మనం చెప్పడం అయితే చెప్పాము. ఇది 3rd ఫ్లోర్ అనమాట.